రాష్ట్రంలో ఎండలు తారెత్తిస్తున్నాయి. ఈ నెల 25న రోహిణీ కార్తీ ప్రవేశించనుంది. దానికి ముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల ఉదయం నుంచి ఎండ తీవ్రత ఒక్కపోత కొనసాగుతోంది. పలు చోట్ల వడగాల్పులు వీస్తున్నాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, పార్వతీపురం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు వడగాల్పులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నెల 25 వరకు అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వేస్తాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండ తీవ్రతకు అనేక జిల్లాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ఇక విశాఖ జిల్లాలో 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తుండడంతోనే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడింది. మే 19వ తేదీ నుండి ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఉపాధి కూలీలు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఉదయం 10 గంటలకల్లా ఇళ్లకు చేరుకుని సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు వెళ్లాలని సూచించింది.